తాగడం వల్ల వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ గారి వివరణ చూస్తారు. నివారించదగ్గ మరణాలలో పొగాకు ముఖ్యమైనది. ప్రపంచంలోని మరణాలకు పొగాకు వాడకం రెండవ ముఖ్య కారణం. ప్రపంచంలోని 8 ముఖ్య కారణాలు మరణానికి, వాటిలో 6కి పొగాకు వాడకం ముఖ్యమైనదని శాస్త్రీయంగా తేలింది. ప్రపంచంలో ఇవాళ దాదాపు 1 బిలియన్ పొగాకు వాడకం వాడేవారు ఉన్నారు. అంటే ప్రపంచంలోని దాదాపు 30% జనాభా ఈ పొగాకు బారిన పడుతున్నారు. దీంట్లో ఇవాళ 5.4 మిలియన్ల ప్రజలు ఈ పొగాకు బారిన పడి మరణించే అవకాశం ఉంటుందని శాస్త్రీయంగా తేలింది. 2030 వరకు ఈ అంచనా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 10 మిలియన్ల మరణాలు 2030లో సంభవించే అవకాశం ఉంటుంది. ప్రతి 6 సెకండ్లకు ఒక మరణం, ప్రతి 10 మరణాలకు ఒక మరణం పొగాకు వాడడం వలన అని శాస్త్రీయంగా తేలింది. పొగాకు గురించి, దాని అనర్థాల గురించి తెలుసుకునే ముందు దాదాపు అందరూ అనుకుంటారు పొగాకు కానీ బీడీ కానీ వారు కాలిస్తే మిగతా వారికి ఎలాంటి హాని ఉండదని. కానీ అది తెలుసుకునే ముందు పొగాకులో అంటే బీడీ కానీ చుట్ట కానీ సిగరెట్ కానీ కాల్చినప్పుడు దాంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటేమో మెయిన్ స్ట్రీమ్ స్మోక్, రెండవది సైడ్ స్ట్రీమ్ స్మోక్. మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటే ఈ పొగాకు కాల్చినప్పుడు, సిగరెట్ తాగినప్పుడు వారు బయటికి వదిలే పొగను మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. అది పొగాకు ఈ అంచు భాగం అంటే సిగరెట్ అంచు భాగం కనుక కాలితే కనుక దాని నుంచి వెలువడే పొగను సైడ్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. ఈ మెయిన్ స్ట్రీమ్ స్మోక్, సైడ్ స్ట్రీమ్ స్మోక్ రెండు కలిసి సెకండ్ హ్యాండ్ స్మోక్ లేదా ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ లేదా వాతావరణ కాలుష్యానికి దారితీసే ప్రభావం ఉంటుంది. అందుకే జల్సా ఒకటిది అంటే పొగ తాగేవారు ఒకటే, వారి చుట్టూ ఉన్న వారి పిల్లలు కానీ, భార్య కానీ, మిత్రులు కానీ, వారి మిత్రులు అందరికీ ఈ పొగాకు వలన హాని కలిగే అవకాశం ఉంటుంది. దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. ప్యాసివ్ స్మోకింగ్ వలన కూడా శరీరానికి హాని రావచ్చు. అంటే పొగాకు వారు వాడకున్నా కూడా ఇతరులకు దానివల్ల ఆ పొగ పీల్చడం వలన హాని ఉంటుందని అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. పొగాకు వలన ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? పొగాకు వలన గుండె మీద, మెదడు మీద, ఊపిరితిత్తుల మీద, ఆడవారిలో గర్భిణీ దశలో పిల్లల మీద దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండె మీద, గుండెకు సంబంధించిన రక్తనాళాలు, కర్నరీ రక్తనాళాలలో ఈ అథెరోస్క్లెరోసిస్, రక్తం గడ్డగట్టి కర్నరీ రక్తనాళాలలో అంతరాయం ఏర్పడే వ్యాధి ప్రక్రియ ఎక్కువ కావటాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలోని ఇతర రక్తనాళాలలో అంతరాయం ఏర్పడి ఆ అవయవాలకు, కాళ్ళకు, చేతులకు రక్త ప్రసరణ తగ్గడాన్ని థ్రాంబోయాంజైటిస్ ఆబ్లిటరన్స్ అంటారు. అలాగే అయోర్టా రక్తనాళ వ్యాధి రావడం కానీ, అలాగే మెదడుకు సంబంధించిన రక్తనాళాలలో ముఖ్యంగా అంతరాయం ఏర్పడడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధి 30% పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల గురించి చెప్పాలంటే వారికి రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తుల్లోని కణజాలం దెబ్బతినడం వలన ప్యారెంకైమల్ డిసీజ్, లంగ్ ప్యారెంకైమల్ డిసీజ్ వలన క్షయ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. వీరిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. అలాగే గర్భిణీ దశలో కనుక వారు పొగ పీలిస్తే కానీ, పొగాకు బారిన పడితే కానీ పుట్టే పిల్లల్లో కానీ వారి పిండానికి పెరుగుదలలో లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళల్లో స్టిల్ బర్త్ కానీ, పిండం పెరుగుదలలో లోపం, సడన్ డెత్ అంటే ఆకస్మికంగా పుట్టిన పిల్లలు పుట్టిన కొన్ని గంటలు, రోజుల లోపాలని సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అను వ్యాధిన బారిన పడి ఆకస్మికంగా పుట్టే పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ పొగలోని నికోటిన్ అను విష పదార్థము ఈ పిల్లల్లోని మెదడులోని ఆ శ్వాస ప్రక్రియను దెబ్బతీసి సడన్ ఇన్ఫాంట్ డెత్కు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే పొగాకు బారి నుండి ఆడవారిని, ముఖ్యంగా గర్భిణీ దశలో వారిని కాపాడడం చాలా ముఖ్యం. అలాగే పొగాకు వాడిన వారు, ఆ పొగ పీల్చిన వారు, వారి వీర్య కణాల లోపం వల్ల వంధ్యత్వం అంటే ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో, యువతలో మనం ఇవాళ రేపు దాదాపు ప్రపంచంలోని 700 మిలియన్ల పిల్లల్లో దాదాపు 50% మంది పొగ పీల్చే పరిధిలో వారు ఉన్నారు. అంటే వారి ఇళ్లలో పొగ, వారి తల్లిదండ్రులు కానీ, వారి మిత్రులు కానీ, వారి బంధువులు కానీ అందరూ పొగ పీల్చడం వలన ప్రపంచంలోని 50% పిల్లలు ఈ పొగాకు బారిన పడి వారికి వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే పిల్లలను, మన భవిష్యత్తును, వారి భవిష్యత్తు కాపాడటానికి వారిని కాపాడడం చాలా ముఖ్యం. పొగాకు వలన గుండె మీద, మెదడు మీద, ఈ పిల్లల మీద, గర్భిణీ స్త్రీల మీద మరి
దుష్ప్రభావం ఉందని తెలుసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా మే 31ని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. ప్రపంచంలోని ప్రజలందరికీ, సమాజానికి పొగాకు గురించి, పొగాకు వలన కలిగే అనర్థాల గురించి సవివరంగా వివరించి దాని బారి నుంచి ఈ ప్రజలందరినీ కాపాడడం ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య ఉద్దేశము. ఈ దిశన మే 31 ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ఈ మే 31ని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం నినాదం ఏంటంటే ముఖ్యంగా ఈ సిగరెట్ పెట్టెలు కానీ, బీడీ కట్టెలు కానీ వీటి మీద పిక్టోరియల్ వార్నింగ్స్ అంటే ఒక బొమ్మ రూపాన్నైనా కూడా, టెక్స్ట్ రూపాన్ని, ఒక సందేశం రూపాన్నైనా కూడా ఈ పొగాకు వాడకం గురించి, దాని అనర్థాల గురించి తప్పకుండా తెలియజెప్పడం మూలాన ఈ సిగరెట్ తాగేవారు కానీ, ఆ పొగకు తీసుకునేవారు కానీ, బీడీ కట్టెలను కొనుక్కునేవారు కానీ వాటి మీద ఈ బొమ్మలను కానీ ఆ సందేశాన్ని చూసి దాని బారి నుంచి కాపాడటానికి దాన్ని మానేస్తారని శాస్త్రీయంగా తేలింది. ఈ పిక్టోరియల్ వార్నింగ్స్ సాధారణంగా ఒక డబ్బా మీద ముందు వైపు కానీ వెనుక వైపు కానీ 50% ఉండాలి, కనీసం 40% ఉండాలి అనేది ఇవాళ రేపు భారతదేశ ప్రభుత్వం నియంత్రించింది. అయితే ఇంకొక విషయం, ఈ పొగాకు వాడకం గురించి కొన్ని శాస్త్రీయంగా అంచనాలు, పొగాకు వలన కలిగే అనర్థాలు, పొగాకు వలన కలిగే ఈ మెయిన్ స్ట్రీమ్ స్మోక్, సైడ్ స్ట్రీమ్ స్మోక్, ప్యాసివ్ స్మోకింగ్ గురించి వివిధ సమాజంలోని ప్రతి వారి మీద మనం అనర్థాలను తెలుసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ FCTC అనే దాన్ని 2005లో ఒక సూత్రమాలికను ఇచ్చింది. ఈ సూత్రమాలిక ప్రకారం ఈ 2008లో WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపవర్ ప్యాకేజ్ అని ఒక సూత్రమాలికను నిర్దేశించింది. దీంట్లో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సూత్రానికి సూచన. ఉదాహరణకు M అంటే మానిటరింగ్ టొబాకో యూసేజ్, అంటే సమాజంలో పొగాకు వాడే వారి గురించి, దాని గురించి అధ్యయనం చేయడం. P అంటే కనుక ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ద టొబాకో యూసేజ్, సమాజంలో అందరినీ ఈ పొగాకు బారి నుంచి కాపాడడం. O అంటే ఆఫరింగ్ టు క్విట్, సమాజంలోని అందరికీ ఈ పొగాకు బారి నుంచి కాపాడటానికి మనం ఈ సహాయం అందించడం. W అంటే వార్నింగ్ అబౌట్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, సమాజంలోని అందరికీ ఇలాంటి సందేశాల ద్వారా, సదస్సుల ద్వారా అందరూ వారి ప్రదేశాల్లో మిగతా సమాజానికి, పొగాకు వాడేవారికి సూచనలు ఇవ్వడం. E అంటే ఎన్ఫోర్సింగ్ బ్యాన్ ఆన్ టొబాకో అడ్వర్టైజ్మెంట్, అంటే పొగాకు వాడకాన్ని సమర్థించే వ్యాపార ప్రకటనలన్నింటినీ మనం నియంత్రించడం. అలా R అంటే రేజింగ్ టొబాకో ట్యాక్సెస్, అంటే పొగాకు వాడకం మీద, ఈ వీడి కట్టెల మీద వాటిని కనుక పన్ను పెంచితే దాదాపు ఈ పొగాకు వాడకం తగ్గుతుందని శాస్త్రీయంగా తేలింది. ఈ ఎంపవర్ అనే దాన్ని, ఈ సూత్రమాలికను పాటించడంలో ఇక్కడ ఉన్న వరంగల్లోని ప్రజలకు, ప్రజా సంస్థలకు, ప్రభుత్వ అధినేతలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, అలాగే ఆంధ్రదేశంలోని ప్రభుత్వానికి, భారతదేశం ప్రభుత్వానికి అందరికీ మేము విన్నవించడం జరిగింది. అందుకే పొగాకు వారైతే కనుక మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు, మీ బంధువులు, భార్య, బిడ్డలు, మీ మిత్రులు, బంధువులు అందరూ పొగాకు బారిన పడకుండా ఉండాలి అంటే మీరు ఈ WHO ఎంపవర్ను, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూత్రమాలికను, పొగాకు వలన కలిగే అనర్థాలను తప్పకుండా తెలుసుకొని మీరు ఒక సంస్థ అధినేత అయితే కనుక మీ పని ప్రదేశాల్లో దీన్ని నియంత్రించాలి. మీరు ఉపాధ్యాయులు అయితే మీ పిల్లలను నియంత్రించాలి. మీరు ఒక పని ప్రదేశానికి కనుక అధినేత ఉన్నట్టయితే ఈ పొగాకు వాడకాన్ని మీ సంస్థలో తప్పకుండా నియంత్రించడానికి మీరు తగిన సూచనలు చేసుకుంటారని మీ అందరికీ